ఆయన శుద్ధి చేసుకుంటూ మా హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనలను ఆయన మేము పక్కన పెట్టి ప్రభువా నీ మాట కోసమే నాయన మేము వేగిరపడేవాడిగా ఉండటకు సహాయం చేయండి అయా. మా దినాలన్నీ నాయన మేము లెక్క పెట్టుకుంటూ ప్రభువా మేము నాయన గడపటానికే నాయన మీరే సహాయం చేయమని ప్రభువా ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు నాయన ఇశ్రాయేలు ప్రజలు నాయన మీరు అరణ్య మార్గములో ప్రభువా మీరు నడిపించిన గొప్ప దేవుడిగా నాయన మీరు ఉన్నారు అయా. మీకు లోబడిన ప్రజలకు నాయన మీరు దినమల్లా నాయన మీ చేతులు చాసి ఓ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ప్రభువా మీరు పిలుస్తున్నారు ప్రభువా. అయా లోబడిన ప్రజల గురించి నాయన మీరు దినమల్లా చేతులు చాచి ఉంచారు ప్రభువా. అయా మేము నాయన మీ మాటకు ప్రభువా అవిధేయులు కాక నాయన విధేయత కలిగి ప్రభువా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రభువా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. గొప్ప దేవుడైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభువా మీ సన్నిధిలో నాయన గడిపే భాగ్యాన్ని నాయన ఒక కట్టబెట్టారు. నీ సన్నిధిలో నాయన ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా. ఆ శ్రేష్టమైన సమయాన్ని ప్రభా మేము గ్రహించి గుర్తించి ప్రభా ఆ సమయాన్ని నాయన మేము పోనీక దాన్ని సద్వినియోగం చేసుకుని నాయన నీ కృపలో దినదినము ప్రభా మేము ఎదగటానికి అయా మా జీవితాలను ప్రభా నీ వాక్యపు వెలుగుల్లో సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ అయా రూపాంతరపరచబడటానికి నాయన మీరే సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనాత్మను నాయన మీరు మాకు దయచేయండి. విజ్ఞాపనాత్మను నాయన మాకు దయచేయండి. వివేకము కలిగిన ఆత్మను నాయన మీరు మాకు ప్రసాదింపజేయమని ప్రభా మీ సన్నిధిలో మిగిలి వేడుకుంటున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభా ఎందరైతే ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వింటారో వారి హృదయంలో నాయన మీరు గొప్ప కార్యము నాయన మీరు జరిగించండి. పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యన సంచరించండి ప్రభా. మీ ఆత్మ కార్యములు నాయన బహుబలముగా జరిగించండి. మాలో ఉన్న నాయన లోపాలను ప్రభా నీ వాక్య పెరుగులలో నాయన మీ సేవకులు మాట్లాడుతుండగా ప్రభా వాటిలో నుంచి నాయన మా హృదయాలకు నాయన సరిపడిన మాటలు ప్రభా మీ దాసుల ద్వారా అందించమని ప్రభా మేము వేడుకుంటున్నాం. మా జీవితాలను ప్రభా సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ దినదినము నాయన రూపాంతరపరచబడడానికి నాయన సహాయం చేయండి. అయ్యా ఈ రాకడి దినాలు నాయన ఈ అంచె దినాలు ఈ కడక దినాలు నాయన ఈ దుర్దినాల్లో నాయన మేమన్నాం అయ్యా జనముల మీదకి జనము రాజ్యముల మీదకి రాజ్యములు వేస్తాయన్నావు ప్రభా. అవి నీ రాకడికి నాయన గుర్తులుగా ఉన్నాయని ప్రభా నీ లేఖనాలు హెచ్చరిస్తున్నాయి ప్రభా. నీ మాటకు ప్రభా మేము నాయన అవిధేయులు కాకుండా ప్రభా విధేయత కలిగి ప్రభా జీవించడానికి సహాయం చేయండి. సహాయమైనను సాకారమైనను నాయన నీవే కదా. నీ యందు నాయన భయభక్తులతో నాయన మా జీవితాలనైనా కట్టుకోవడానికి కట్టబడటానికి నాయన సహాయం చేయండి. సంఘాన్ని అంతటి నాయన శుద్ధి చేయమని ప్రభా ఈ శుద్ధీకరణ దినాల్లో నాయన ఈ 3 దినాలు ఒక పండు దినాలుగా పర్వణ దినాలుగా నాయన మేము నాయన మీ సన్నిధిలో గడిపి అయా మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నిత్య సుఖాలను నాయన ప్రతి ఒక్కరు పొందుకోగలగడానికి సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో మిగిలి వేడుకుంటున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా మొట్టమొదటిగా ప్రభా మీరు మా మధ్యన నేను ప్రభా మీ కార్యములను మీరు జరిగించమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా మరి నాయన రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన వారందరినీ ప్రభా సకాలములో నాయన త్వరితగా ప్రభు వచ్చి నీ ప్రార్థనలో నాయన ప్రతి ఒక్కరూ ఏకీభవించి నాయన తమ జీవితాలను నాయన శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. అన్నా నాయన నీ సన్నిధికి వెళ్లి ప్రభా శిలోహలోకి వెళ్లి తండ్రి తన మనవులు నాయన తన హృదయాన్ని నాయన కుమ్మరించుకుని ప్రభా ఒక మనవి కోరుకున్నది ప్రభా. అటు రీతిగా ప్రభా ప్రతి ఒక్కరు బిడ్డ నాయన నీ సన్నిధికి వచ్చి ఏవైతే నాయన ఆశిస్తున్నారో అవన్నీ నాయన నెరవేరుటకు నాయన మీరే సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం.
గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి జరిగే ఈ కోడికలో నాయన మీరుండండి. మీరు అధ్యక్షులుగా ఉండి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఆయన మీరు జయకరంగాను ఆశీర్వాదకరం మీ నామానికి మహిమకరంగాను ప్రభా మీరే జరిగించమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా ఈ దినాలన్నీ నాయన అయ్యా మేము నాయన నీ సన్నిధిలో గడపడానికి నాయన సహాయం చేయమని నీ సహాయ సహకారాల మధ్య ప్రభా ఈ కోడికను జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములకు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రసాద్ గారు ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, నీ గన్నామానికి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నీ కుమారుడు చేసినటువంటి ప్రార్థన అయ్యా మనవులన్నింటినీ మీరు అంగీకరించి స్వీకరించినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను. పాపులు మనవని ఆలకింపడని మనం ఎరుగుదుము. ఎవడైనాను దేవభక్తుడై ఉండి దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవని ఆలకించునని యోహాను 9వ అధ్యాయం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మా జీవితాలలో ప్రార్థన చేసే ఆ హక్కు అయ్యా మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మా తండ్రిగా అయ్యా మేము నీ పిల్లలముగా మాకు అనుగ్రహించినటువంటి అధికారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ఎందరూ అయ్యా నిన్ను అంగీకరించరో వారందరూ నీ పిల్లలు అవ్వడానికి మీరు అనుగ్రహించిన ఆధిక్యత, అధికారం, అర్హతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అర్హత చొప్పుననే నీ సన్నిధిలో మనవి చేస్తున్నాము తప్ప మేము యోగ్యులము కాదు, అర్హులము కాదు అని అయ్యా నీ సన్నిధిలో ప్రప్రథముగా ఒప్పుకుంటూ మా దౌర్బల్యతను నాయన నీ సన్నిధిలో అంగీకరిస్తూ ఉన్నాము. అయ్యా నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మాకు నీ నామాన్ని ప్రస్తుతించడానికి, నీ నామాన్ని ప్రకటించడానికి, నీ నామాన్ని అన్ని జనుల మధ్యలో కీర్తించి గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ నామం పేరిట ఏది అడిగినను అది అనుగ్రహింపబడుతుందని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. ఆ ధైర్యంతో నీ సన్నిధిలో నాయన అయ్యా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా గత 3 దినాలు ఎంతో అద్భుత రీతిగా మీరు జరిగించినటువంటి ప్రక్షాళన కూడికలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా ఈ 4వ దినం అయ్యా మరి ఈ సంఘ పరిధిలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఈ కూడిక అయ్యా 3 దినాలు నీ నామ మహిమార్థమై మీరు జరిగించమని ప్రభువా నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి అభిషేకపూరితమైనటువంటి మాటలు, అభిషేకపూరితమైనటువంటి అయ్యా వాక్కులు, అభిషేక్తుల ద్వారా మీరు అందిస్తూ వస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఏ ఒక్క మాట తండ్రి వ్యర్థమైపోకుండా, ఆకాశ పక్షులకు సాదృశ్యమైన అపవిత్ర ఆత్మలు తండ్రి దొంగిలించి వెళ్ళిపోకుండా అయ్యా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా మా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఫలభరితంగా మార్చబడి అయ్యా మమ్మును కార్యోన్ముఖులుగా చేయడానికి నీ నామము కొరకైనా వాడబడే పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా, యజమాని చేతిలో పాత్రలుగా అయ్యా మహిమ కలిగిన పాత్రలుగా, కరుణా పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఒనేసిముని గురించి పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఒనేసిము మునుపు నీకు నాకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వ్యక్తి అని సాక్ష్యము నాయన ఏ విధముగా చెప్పాడో అట్టి రీతిగా తండ్రి అయ్యా నీ ద్వారా అయ్యా మేము గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి, మెప్పు మహిమ పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ కూడికలు దానికి దోహదపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అయ్యా మనుషుడు మెచ్చుకుంటే యోగ్యుడు కాదు, తను తాను మెచ్చుకున్న యోగ్యుడు కాదు కానీ ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. నీ ద్వారా మెప్పు, మహిమ, ప్రశంస మా జీవితాలలో మేము పొందుకోవడమే అది ఒక గొప్ప బహుమానం. నీ దృష్టికి అది ఎంతో విలువైంది ప్రభువా. ఆ విలువ కలిగినటువంటి అనుభవంలోనికి ఈ కూడికల ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయా అభిషేక్తులను నాయన మీరు బలపరిచి ప్రేరేపించి ఏర్పాటు చేసినటువంటి కూడికలను బట్టి నీకు వందనాలు. అయా సేవకులు ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఇంటెన్షన్తో అయితే అయా ఈ కార్యక్రమాలన్నిటినీ తండ్రి జరిగిస్తూ ఉన్నారో ఎరిగినటువంటి దేవుడు నాయన. అయా ఉద్దేశాలన్నిటినీ కూడా సఫలం చేసే దేవుడు అని వాక్యం తెలియజేస్తుంది. మనోభీష్టములను సఫలం చేసే దేవుడు అని నీ లేఖనం తెలియజేస్తుంది. అంతేకాదు నాయన మా సమస్త కార్యాలను సఫలపరిచేటువంటి దేవుడవు నీవు తండ్రి. అంతేకాదు నాయన మా యొక్క ప్రయత్నాలను కూడా సఫలం చేసేటువంటి దేవుడవు. అయా ప్రాకారాన్ని కట్టుతున్నప్పుడు అయ్యా నీ బిడ్డలను నాయన, మీ సేవకులను నాయన, మీ దాసుల యొక్క ప్రయత్నాలన్నింటినీ సఫలపరిచి మీరు ఘనపరచబడి మీరు మహిమ పొంది అయ్యా శత్రువుకు సిగ్గును కలగజేశారు. ఈ రాత్రికాల సమయంలో అయా మా శత్రువైన సాతానుకు సిగ్గును కలగచేయుదురుగాక. నీ పిల్లలమైన మాకు విజయాన్ని దయచేయుదురుగాక. అయా మీ సేవకుల మనోభీష్టాలన్నిటినీ మీరు సఫలము చేయుదురుగాక. రావలసినటువంటి మా మధ్యలోనికి నాయన వాక్య సందేశాన్ని మోసుకొస్తున్నటువంటి నీ సేవకుల యొక్క ప్రయాణాన్ని
ప్రయాణాన్ని కూడా మీరు సఫలపరచండి అయ్యా. ఎందుకంటే అబ్రహాము సెలవు తీసుకుని అయ్యా మరి బయలుదేరిన ఎలియాజరు యొక్క ప్రయాణాన్ని సఫలం చేసినట్లుగా ఈ రాత్రికాల సమయంలో ఆయా ప్రదేశాల నుంచి, ప్రాంతాల నుంచి నీ సాన్నిధ్యానికి ఎవరైతే బిడ్డలు ఆశతో, ఆసక్తితో, వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో చేరి వస్తున్నారో వారి ప్రతి ఒక్క ప్రయాణాన్ని మీరు సఫలపరచుదురుగాక. ఈ రాత్రి వేళ అయ్యా వాతావరణాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎంతో ప్రతికూలతంగా ఉంది, అయినా అనుకూలపరచగలిగిన దేవుడవు, మా మనసులను, హృదయాలను అయ్యా మీరు సిద్ధపరిచేటువంటి దేవుడవు అయ్యా. నిన్ను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి అవి కంటికి కనబడలేవు, హృదయానికి గోచరం కాలేదు, చెవులకు వినబడలేదు ప్రభువా. మా జీవితంలో ప్రతిదీ మేలుకు మలిచేటువంటి దేవుడవు అయ్యా. మా జీవితంలో నాయన ప్రతి పరిస్థితిని నాయన మాకు అనుకూలంగా చేయగలిగినటువంటి దేవుడవు అయ్యా. విద్యుత్తుని మీ స్వాధీనపరచుకునండి. పాటలు పడుతున్న బిడ్డలకు చక్కని స్వరాలు అయ్యా, వాక్య సందేశం ఇస్తున్న దాసునికి అభిషేకము, ప్రార్థన, విజ్ఞాపనల యందు అయ్యా నీ యొక్క ఆత్మ నడిపింపు నీ బిడ్డలందరికీ దయచేయండి. వాయిద్యాల వయసున్న బిడ్డలకు నాయన చక్కని నడిపింపు దయచేయండి ప్రభువా. ఆటంకాలన్నింటినీ మీరు కొట్టివేయండి. రావాల్సిన బిడ్డలను కూడా సకాలంలో నీ సాన్నిధ్యానికి అయ్యా తీసుకుని రండి. చేరువచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నైనా మీ సేవకురాలను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారి యొక్క లక్ష్యం, వారి యొక్క గురి అయ్యా, వారి యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా నెరవేర్చి మహిమ పొందమని అయ్యా. మరి ఈ కార్యక్రమాల ద్వారా అయ్యా కొంతమంది బిడ్డలైన రక్షణ పొందుకోవడానికి, ముందుకు రావడానికి కూడా సహాయం చేయమని దీనదాసుని ప్రార్థనా మనవులన్నింటినీ అంగీకరించి ఆలకించమని ముందున్న సమయానంతా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు సర్వశక్తి కలిగిన నామములో మికిలి బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి వందనాలు. కృపాభరితుడా, కనికర సంపన్నుడా, వాత్సల్యపూర్ణుడైన మా దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధ తండ్రి, గత 3 దినాలు కూడికలను దీవెనకరముగా జరిగించినందుకు కృతజ్ఞతలు. ఈ 4వ దినము కూడా మా ప్రభువా నీ సహాయాన్ని అర్థిస్తూ నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. పరిచర్య మీది, రక్తం ఇచ్చుకున్న మీ సంఘాన్ని మీ రాకడ కొరకు సిద్ధపరచడానికి నాయన మాకు 2 దేనారాలు మంచి సమరేడిచ్చినట్లుగా కొత్త నిబంధన, పాత నిబంధనను మాకు ఇచ్చారు. వాటి ద్వారా పోషించమని చెప్పారు. మరలా నేను వస్తాను అని చెప్పారు. వచ్చినప్పుడు మీకు ప్రతిఫలము మీరు చేసిన దానికి ఇస్తాను అని చెప్పారు. ప్రభువా, మీరిచ్చే బహుమానం పొందగలిగేటట్లుగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి కృపనివ్వండి నాయన. నా ప్రయాస వ్యర్థమైపోవునేమోనని నేను భయపడుతున్నానని పౌలు ఒక దశలో మాట్లాడారు. కానీ నా ప్రయాస వ్యర్థము కాలేదు అని సంతోషించాడు ప్రభువా. అలాగనే 120 సంవత్సరాలు నోవహు ప్రకటించినా అప్పుడెవరూ మారలేదు నాయన. కానీ ఆ విషయాలు దైవజనుల ద్వారా వింటూ ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు మార్పు చెందుతూనే ఉన్నారు. ప్రభువా, ప్రభునందు పడే ఈ ప్రయాస ఇది ఎప్పటికీ వ్యర్థము కాదని, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పటికీ ఆసక్తిపరులై ఉండమని మీరు సెలవిచ్చిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, గత కాలంలో ప్రభువా చేసినట్లుగా చేయలేకపోతున్నాం. శరీరాలు బలహీనతకు గురయ్యాయి ప్రభువా. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను వాగ్దానం చేశారు నాయన. అయ్యా, మునుపటి మందిరపు మహిమను మించి ఉంటుంది కడపటి మందిరపు మహిమ అని చెప్పారు ప్రభువా. ప్రేమగల తండ్రి, మీ వాక్కులు నాయన, మీ వాగ్దానాలు ఎన్నైనను అవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి తండ్రి. అయ్యా, ఎక్కడ 2-3 కూడి ఉన్నా వారి మధ్యలో నేనుంటానని చెప్పావు నాయన. మా మధ్యలో మీరుండి మా ఆత్మీయ అక్కర తీర్చండి. ప్రజలలో మీరే ఒక ఆసక్తిని పుట్టించండి. నీ సేవకులు బోధిస్తున్నప్పుడు వారు వర్షంలో తడుస్తూ కూడా వాక్యానికి వణికారు ప్రభువా. అలాంటి వణుకు భయము పుట్టించండి. మీ దేవుడైన యెహోవాను గురించి నేను వినినప్పుడు నా గుండెలు కరిగిపోయాయని రాహాబు చెప్పింది నాయన. అయ్యా, అలాంటి నాయన ఆత్మీయ స్థితి మాకు ఇవ్వండి ప్రభువా. మీరు మాట్లాడుతూ ఉండగా మా గుండెలు మండాయని ఎమ్మాయి మార్గంలో శిష్యులు చెప్పారు ప్రభువా. అయ్యా, నీ సేవకులు మాట్లాడుతుండగా లూదియా హృదయం అయితే తెరవబడిందని ప్రభువా నీ వాక్యంలో రాయబడి ఉన్నది నాయన.
పేతురు గారు మాట్లాడుతూ ఉండగా 3000 మంది వాక్యం చేత పొడవబడ్డారని నీ వాక్యంలో నాయన చదువుతున్నాం తండ్రి. అలాంటి కార్యాలు ఆది అపోస్తుల దినాల్లో ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు నేటి దినాల్లో కూడా జరుగునట్లుగా మీరు కృప చూపించండి దేవా. మీకు వందనాలు నాయన. రావలసిన నీ బిడ్డలను త్వరపరిచి మా మధ్యకు మీరు తోడుకొని రండి. సమస్తము క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహిమకరముగాను ఆద్యంతం దీవెనదాయకంగా జరుగునట్లు కృప చూపించండి. మీ చేతులకు, మీ దయగల హస్తాలకు, మీ కరుణాపూరితమైన బాహులకు ఈ 4వ దినపు కూడికను అప్పగించుకుంటున్నాం. మా మధ్యకు రాబోతున్న ఉజ్జీవం గారిని సకాలంలో మా మధ్యకు మీరు నడిపించండి. వారి ద్వారా బహుశ్రేష్టమైన సందేశాన్ని ఈ రాత్రి మేము వినగలగటానికి కృపనివ్వండి. అయ్యా, బలహీనులను స్వస్థపరచండి. ఆత్మలో దిగజారిన వారిని ఉజ్జీవింప చేయండి. అయ్యా, ప్రజలతో నీ వైపుకు తిరగటానికి అయ్యా ప్రజలను ప్రభువా అయ్యా దిద్దుబాటు చేయండి నాయన. ప్రక్షాళన చేయండి నాయన. శుద్ధీకరించండి నాయన. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వారిలో పుట్టించండి నాయన. నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి తండ్రి. మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగజేసుకునండి. సాగిలపడి ప్రణమిలుతున్నాను. నిన్ను మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో జరిగే కూడిక యావత్తు ఆద్యంతములనైనా మీ తోడ్పాటు, మీ చేయూత, మీ సహాయ సహకారాలు, మీ అధ్యక్షత, మీ నేతృత్వం, మీ సారథ్యం వహించవలసిందిగా కేవలం మీరొక్కరు మాత్రమే మహిమపరచబడవలె. మేమందరము కూడా నా తండ్రి మరుగుపరచబడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ రాబోతున్న నీ బిడ్డలు కూడా నాయన సకాలంలో మా మధ్యకు మీరు నడిపించమని, నీ చిత్తంలో ఉన్న వారందరినీ ప్రభువా మీరు తీసుకుని రమ్మని, ఎలవేసిన ఆయన పిలిచే దేవుడవు, బిగబట్టవద్దని దిక్కులకు ఆజ్ఞాపించే దేవుడవు. అంత్యదినమందు అన్యజనులు ప్రవాహ జలాల వలె నా వద్దకు వస్తారని సెలవచ్చిన దేవుడవు. ప్రభువా, నీ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి తీవ్రత ప్రతి ఒక్కరిలో మళ్ళీ తిరిగి కూడికల ద్వారా మీరు పుట్టించండి మా ప్రభువా. అయ్యా, స్వస్థ బుద్ధి, వినుబుద్ధి నాయన, ఆరోగ్యకరమైనటువంటి నాయన బుద్ధి మాలో ప్రతి వారికి దయచేయండి తండ్రి. ప్రేమగల ప్రభువా, మాకు కావలసిన మాటలు మీ దాసుని నోట పెట్టండి తండ్రి. 2 అంచెల వాడిగల ఖడ్గం ప్రాణాన్ని, మూలుగలను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు మాలో ఉన్న దుష్టత్వాన్ని, చెడుతనాన్ని నాయన అది ప్రక్షాళన చేయటానికి నీ కృప చూపించండి దేవా. నీ వాక్యము చేత ఉదక స్నానము చేపించి ముడతైనా, డాగైనా, కలంకైనా, మచ్చైనా అట్టిది మరేదైనా లేని పరిశుద్ధమైన మహిమగల సంఘముగా నీ ముందు నిలబడగలిగిన ధన్యకరమైన సంఘముగా, వధువు సంఘముగా, సిద్ధపాటు కలిగిన సంఘముగా అయా సంఘాన్ని మీరు మార్చండి, తీర్చిదిద్దండి ప్రభువా. ప్రార్థనా పరులుగా, విజ్ఞాపనకర్తలుగా చేయండి మా ప్రభువా. అయ్యా, వారి వారి అవసరాల అక్కర్లు మీ కృపలో తీర్చండి నాయన. దేవా, నా ప్రజలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నన్ను వెదకి చెడు మార్గాలు విడిచి ప్రార్థన చేస్తే నేను వారి దేశాన్నే స్వస్థపరుస్తారని చెప్పిన తండ్రివి నాయన. అయ్యా, దయచేసి నాయన నీ ప్రజల మూలుగులు, నీ ప్రజల నాయన విజ్ఞాపనలు, యాచనలు అయ్యా నీ సాన్నిధికి చేర్చుకోండి తండ్రి. అయ్యా, ఇప్పటికైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మీ వస్త్రాలను కాదు మీ హృదయాలను చింపుకొని నా తట్టు తిరిగితే ఇన్ని సంవత్సరాలు తినివేసిన పంటను మరలా తిరిగి నేను మీకు అనుగ్రహిస్తానని మాట తప్పని దేవుడవు నాయన. ఆహాబు నీ మాట విని వణికినప్పుడు, ఇదిగో ఆహాబు కాలములో నా కోపము రానివ్వనని చెప్పిన దేవుడవు నాయన. భయము, భక్తి, వణుకు మాలో పుట్టించండి నాయన. నీ మాటకు లోబడే మనసు నాకు మాకు దయచేయండి ప్రభువా. కేవలం వాక్యం వినివారు మాత్రమే అయ్యుండక విన్న వాక్య ప్రకారముగా జీవించు వారంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో ఈ మనవులను ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రసాద్ పాస్టర్ గారు, హిజ్కియా పాస్టర్ గారు పైకి వచ్చి కూర్చుంటారు. మంచిది. యవనస్తులైన పిల్లలు ఓ పాట పాడి దేవుని కనపరుస్తారు. యవన బిడ్డలు రండి.
దేవా వందనం.
సమయంలో సహోదరి అరుణలత వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. తర్వాత సునీత వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. హల్లెలూయా. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, యేసయ్యా 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 యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఏ తోడు లేని నాకు నీవే తోడు అయినావే, ఏ నీడా లేని నాకు నీవే నీడ అయినావే, ఏ తోడు లేని నాకు నీవే తోడు అయినావే, ఏ నీడా లేని నాకు నీవే నీడ అయినావే, తోడైనా నీడైనా తోడైనా నీడైనా నీవే కదా యేసు, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కు అయినావే, ఏ మ్రొక్కు లేని నాకు నీవే మ్రొక్కు అయినావే, ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కు అయినావే, ఏ మ్రొక్కు లేని నాకు నీవే మ్రొక్కు అయినావే, దిక్కైనా మ్రొక్కైనా దిక్కైనా మ్రొక్కైనా నీవే కదా యేసు, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే, నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే, నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే, నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే, స్తుతి అయినా శృతి అయినా స్తుతి అయినా శృతి అయినా నీవే కదా యేసు, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, యేసయ్యా 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 యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా. హల్లెలూయా.
జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. పాట పాడి ప్రభుని మహింపరిచిన సహోదరికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మరి బెంజమిన్ గారు ఉన్నారు, వారు స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా. సునీత వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖదర్శనం చాలయ్యా, నాకు నీ ముఖదర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట తరలుగా అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట తరలుగా అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, ఈ ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖదర్శనం
దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో సహోదరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత 3 దినాలు మామిడికొల్లో ఆశీర్వాదకరంగా జరిగించిన ప్రభా ఈ ప్రక్షాళన కూడికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 4వ రోజు ప్రభా మరలా మీ సహాయం కోసం వేడుకుంటున్నాం. ఇప్పుడు దాకా పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో ప్రభా నా తండ్రి మీ మాటలు ప్రభా మేము వినవలసి ఉండగా దయగలిగిన తండ్రి ప్రతి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. అమ్మాయి దారిలో 2 శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండలేదా అన్నారు ప్రభా. ఈ రాత్రి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వాక్యం మాకు నెమ్మది కలిగించేది ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. జుంటితేన దారుల కంటే మధురమైనది మీ వాక్యం కాబట్టి వాక్యం చేత మమ్మల్ని దర్శించి బలపరచమని, మీ సంధి సహాయం మాకు తోడుగుంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ మనవులు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూద్దాం ఈ సమయంలో మరి మొదటి వర్తమానంగా మరి గుడ్లవల్లేరులో అదేవిధంగా పసుకట్లపాలెంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు బెంజమిన్ గారు ఉన్నారు. వారు మనకి క్లుప్త సందేశాన్ని అందిస్తారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి ఉన్న దైవజనులకు అలాగే మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు, వందనాలు. మరి నాకెంతో ఇష్టమైన దైవజనులు, ప్రియులు దినేశ నాయకుతో 3 రోజులు కలిసి ఉండాలనే ఆలోచనతో దగ్గరగా మేము ఉన్నాం కాబట్టి ఈరోజు వారి మధ్యకి రావటం చాలా సంతోషకరం. ఈ కూడికల పేరేమిటి? ప్రక్షాళన అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా తెలీదా? అంటే ప్రక్షాళన అంటే సరిదిద్దుకోవటం, శుద్ధీకరణ, శుద్ధి చేసుకునే కూడికలు. ఎలా శుద్ధి చేసుకుంటాం? ఏమండి, శుద్ధి చేసుకోవడానికి మనకేముంది? వాక్యము చేత శుద్ధి చేయబడాలి. మొదట క్రీస్తు యేసు రక్తముతో శుద్ధి చేయబడాలి. తర్వాత అనుదినము వాక్యము చేత శుద్ధి చేయబడాలి. తర్వాత పరిశుద్ధ ఆత్మ చేత శుద్ధి చేయబడాలి. 3 శుద్ధి, 3 పరిశుద్ధత మనకు అవసరం. మన పాత జీవితం నుండి విడుదల కలుగజేసేది యేసుక్రీస్తు రక్తం. మరకలు, మచ్చలు, దాగులు, కల్మషం, కళంకం, ముడత, మచ్చ మరి ఏదైనా మనలో లేకుండా సంపూర్తిగా పాప స్వభావం నుండి, పాతకాలపు స్వభావం నుండి, పాతకాల పాపము నుండి సంపూర్ణంగా విడిపించి, శిక్ష నుండి విడిపించి నూతన జీవనకు తీసుకొచ్చేది మన ప్రభు అయిన క్రీస్తు యేసు రక్తం. అనుదినము వాక్యము ద్వారా, సంఘములో ఇలాంటి మీటింగ్స్ లో అనుదినము వాక్యము ద్వారా సంపూర్ణతలోకి సాగటానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకని ఈ ప్రక్షాళన కూడికలో వాక్యం ఎందుకంటే వాక్యం చేత, ఆ వాక్యపు వెలుగులో మన అంతరంగం మనకు కనబడతా ఉంటుంది, మన లోపాలు కనబడతా ఉంటాయి, మన పాపాలు కనబడతా ఉంటాయి, మన బలహీనతలు కనబడతా ఉంటాయి. కనుక వెంటనే పశ్చాత్తాపడి అవును ప్రభు అని ప్రతి కూడికలో వాక్యం వినగానే ప్రార్థన చేసుకునేవాళ్ళు. అదే శుద్ధి చేసుకోవటం అంటే. రైట్, కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం అలాగే 30వ వచనాన్ని చదువుకుందాం. 25, 6వ అధ్యాయం 25 అలాగే 30. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ చిన్న గ్రామములో నుండి సేవకుడును మీరు ఏర్పాటు చేసుకుని ఈ గ్రామములోనూ అనేక ప్రాంతాలలో విరివిగా మీ వాక్యాన్ని బోధించుటకు సాధనముగా కొన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటున్నటువంటి మీ ప్రణాళికను బట్టి, మీ ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వారి పరిచర్యలో తండ్రి ఈ 3 దినాలు జరిగే నాయనా ఈ ప్రక్షాళన కూడికలో అద్భుతమైన మీ ఆత్మ సహాయాన్ని ఏర్పాటు చేయబడిన దైవ సేవకులందరికీ మీరు అనుగ్రహించి అత్యల్పుడునైనా నన్నును మరుగు చేసి చదవబడినటువంటి లేఖనాలలో దాగిన ఆధ్యాత్మికమైన పాఠమును మీ ఆత్మ ద్వారా బోధించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం అలాగే 30వ వచనాన్ని ఈ సమయాన్ని చదువుకున్నాం. ఈ 5, 6, 7 అధ్యాయాలు ప్రభువారు కొండ మీద బోధించిన ప్రభువారు పరిచర్య, ఆయన వాక్య పరిచర్యతో ఆయన పరిచర్యను ప్రారంభించారు. ఆయన బాప్తిసం తీసుకోగానే అపవాదిని ఓడించి అంటే ఆదాము ఎక్కడ ఓడిపోయాడో అక్కడ అపవాదిని యేసు ప్రభు జయించి ఆయన వాక్య పరిచర్యను లేక పరలోకపు రాజ్య పరిచర్యను, తండ్రి అప్పగించిన పరిచర్యను ఆయన ప్రారంభించడం జరిగింది. ఆయన కొండ మీద ప్రసంగించినటువంటి ప్రసంగాలలో మొట్టమొదటి మాట ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన నోరు తెరిచి ఎలాగూ చెప్పసాగిన దేని గురించి ఆయన చెప్తున్నాడంటే, నోరు తెరిచి ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఒక ఆత్మ ఉందని మనకు తెలుసా? మీకు తెలుసా? మీలో ఒక ఆత్మ ఉందని మీకు తెలుసా? పరిశుద్ధాత్మ కాదు, ఆ తర్వాత. మీలో ఆత్మ ఉందని తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది మనలో ఆత్మ ఉందని? ఎవరైనా ఊర్లో చచ్చిపోయారు అనుకో, ఏసీ బాక్స్ లో పడేసి ఉంచుతారు. రాత్రి ఉండొచ్చు, పగలు ఉండొచ్చు. ఏం పోయింది ఆయనలో నుండి, ఆమెలో నుండి? ఏమ్మా చెప్పండి. ఆత్మ వెళ్ళిపోయింది. మరి ఏం మిగిలింది? దేహం, శరీరం ఒకటి మిగిలింది. దానికి జీవం అనేది లేదు. ఎంతకాలం దాన్ని పోషించాం, దానికి రంగులేసాం, దాన్ని చక్కగా అలంకరించావు, గాని దానికి ఏం లేకుండా పోయింది. ఇప్పుడు జీవం లేకుండా పోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. మనలో ఒక ఆత్మ ఉందని లోకానంతటికి తెలుసు, అన్ని మతాలకు తెలుసు, అన్ని కులాలకు తెలుసు. దీనినే వాళ్ళు గాలి అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ ఆత్మకు ఆకలి ఉందని, ఈ ఆత్మకు దప్పిక ఉందని, ఈ ఆత్మకు రక్షణ కావాలని, ఈ ఆత్మకు నిత్యజీవం ఒకటి ఉందని ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఈ ఆత్మకు ఆహారం ఏంటో తెలియదు లోకానికి. ఈ ఆత్మకు దప్పిక ఉంది, దాహం ఎలా తీర్చుకోవాలో తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత మనలో ఒక ఆత్మ ఉందని చెప్పడం మాత్రమే కాక, దానికి ఆకలి దప్పిక ఎలా తీర్చబడుతుందో ఆయనే చెప్పడం జరిగింది. ఆయన అన్నాడు కదా, నేనే జీవజలమై ఉన్నాను, నేనే జీవాహారమై ఉన్నాను. ఆయనే ఆహారం, ఆయనే జీవజలం. అంటే మన ఆత్మకు ఎవరు ఆహారమై ఉన్నారు? ఆయనే. మన ఆత్మకు ఎవరు జీవజలమై ఉన్నాడు? ఆయనే. ఆయన దగ్గరకు వస్తే తప్ప మన ఆకలి దప్పిక తీరనే తీరదు. ఆయన వద్దకు వస్తే తప్ప మన ఆత్మకు రక్షణ రానే రాదు. ఆయన వద్దకు వస్తే తప్ప మన ఆత్మకు సంతృప్తి అనేది కలగనే కలగదు. ఆయన నామం పేరట తప్ప మన ఆత్మకు నిత్య జీవం అనేది రానే రాదు. అందుకని ఆత్మ ఉందని లోకానికి తెలుసు, కానీ దానికి నిత్య జీవం ఎలా వస్తుందో లోకానికి తెలియదు. దానికి దప్పిక తీర్చడం లోకానికి తెలియదు, ఆకలి తీర్చడం లోకానికి తెలియదు, దాన్ని బాగు చేసుకోవటం లోకానికి తెలియదు.
అందుకని కొండ మీద ప్రసంగంలో ఆయన బోధించినటువంటి మహత్తరమైన మహోన్నతమైన మాట ఏమిటంటే ఆత్మను గురించి ఆయన బోధించారు. అయితే ప్రియులరా, ఈ 6వ అధ్యాయం 25-30 వచనాలు అంటున్నాడు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. ఇంకోసారి చదవద్దాం. ఏంటమ్మా ఎంతో చక్కడ చదువుతున్నావు? నేను మీతో చెప్పుదేమనగా. అక్కడ నుంచి చదవాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను. చాలండి. దేని గురించి చింతించొద్దు? దేహాన్ని గురించి చింతించొద్దు. రోజు లేచిన దగ్గర నుండి మనకు ఒకటే చింత. ఏం చింత? దేని గురించి? వారాలోళ్ళు మన ఇంటికి కదా, నెలవుడు మన ఇంటికి, పిల్లల విషయమే చింత, ఆర్థిక పరిస్థితుల్లో చింత, పెళ్లిడు వచ్చిన పిల్లలకి పెళ్లి చేయాలని చింత, సరైన ఇల్లు లేకపోతే చింత, సరైన బట్టలు లేకపోతే చింత, సరైనటువంటి వసతులు పరిస్థితులు లేకపోతే చింత. మనిషికి కలిగిన చింత అంతా కూడా శరీరం గురించా, ఆత్మను గురించా? ఏమ్మా, ప్రభు ఎరిగిన శరీరం గురించి, ఎరగనోడు శరీరం గురించి చింతిస్తున్నాడు. ఎరిగిన మనం కూడా శరీరం గురించే చింతిస్తున్నాం. క్రిస్మస్ పండుగ రాబోతుంది ఒక 2-3 నెలల్లో. ఇప్పుడే మొదలవుద్ది. దేని గురించి ఇంత? దేని గురించి ఇంత? షాపింగ్ ఎక్కడ చెయ్యాలి, ఎంత ఖర్చు అవుద్దు, ఇప్పుడే చింత. మనకు కలిగే ప్రతి చింతలన్నీ శరీరం గురించే చింత గాని ఆత్మను గురించిన చింత లేదు. అయ్యో, నా భర్త మార్పు నొందలేదే, రక్షణ పొందలేదే, నా భార్య ప్రభు నమ్ముకోలేదే, నా బిడ్డలు ఇంకా ప్రభువులో జీవించలేకపోతున్నారే, లోకంలో వాళ్ళు తిరుగులాడుతున్నారే, యవన ప్రాయంలో చెడు అలవాటైపోయినాయి, ఇంత వాక్యం వింటున్నాను, ప్రభు వాక్యానికి లోబడలేకపోతున్నానే, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నానే, క్రమంగా నేను దేవుని మందిరికి వెళ్ళలేకపోతున్నానే, దేవుని పరిచర్యలను సమర్పణ కలిగి ఉండలేకపోతున్నానే అనే చింత మనలో లేదు. కానీ శరీర సంబంధమైన వాటి విషయంలో ఎంతో చింత. ప్రభు అంటున్నాడు, శరీరం గురించి మీరు చింతించొద్దు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని శరీర విషయాలు మీరు చింతించొద్దు. మరి దేని విషయంలో చింత ఉండాలంటే మనకి 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని. చాలండి. దేని విషయంలో చింత ఉండాలి మనకి? ఆయన రాజ్యం విషయంలో, ఆయన వాక్యం విషయంలో, లేక ఆయన నీతి విషయంలో. ఆయన రాజ్య బిడ్డలుగా మనం జీవించాలి, ఆయన వాక్య సంబంధులుగా మనం జీవించాలి. ఈ విషయాల్లో మనకు చింత ఉండాలి. అనగా ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో ఏముండాలి? చింత ఉండాలి. ఆత్మకు దాహం ఉంది, ఆ దప్పిక తీర్చబడాలి. ఆకలి ఉంది, దానికి ఆహారం పెట్టాలి. ఆత్మకు కూడా రక్షణ ఉంది, వస్త్రం ఉంది, దానికి అది రక్షణ పొందాలి. ఆత్మ సంతృప్తిగా ఉండాలి, ఆత్మ దేవుళ్ళు ఆనందించాలి, మన ఆత్మ పరిశుద్ధాత్మ ఏకమై ఉండాలి. దీనిని ఆత్మీయ బంధం, ఆత్మానుబంధం అంటారు. ఎప్పుడైతే మనం ఆత్మానుసారమైన చింత కలిగి ఉంటామో దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని అవసరాలు తీర్చాలంటే మీ యొక్క భౌతికమైన అవసరాలు, ఇహలోక సంబంధమైన అవసరాలు ఎన్ని ఉన్నా ప్రభు మీ అవసరాలు తీర్చాలంటే అవన్నీ తెలుసు. మీకు అవసరం ఉందని, కొదువు ఉందని, లోటు ఉందని, సమస్య ఉందని దేవునికి అన్నీ తెలుసు. కానీ నీ చింత, నీ ఆలోచన, నీ గురి, నీ ధ్యేయం దేని మీద ఉండాలంటే ఆత్మానుసారమైన జీవితం మీద ఉండాలి. నేను రక్షణ పొందాలి, ప్రభు కొరకు జీవించాలి. ఇంత వాక్యం వింటున్నాను, కొంతైనా వాక్యానికి లోబడాలి, ప్రభువును మహిమపరచాలి. ఇన్ని మేలులు పొందుతున్నాను, దేవుని కృతజ్ఞత చెల్లించి కృతజ్ఞతగా విధేయతగా మనం జీవించాలి అని ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో భౌతిక సంబంధమైన అవసరాల విషయంలో ఆయన ఆజ్ఞాపిస్తాడు. అన్ని సమకూడి మన మేలు కొరకే జరుగుతాయి. అది దాని అర్థం. అన్ని సమకూడి. విరోధులు కూడా మనకు మేలే చేస్తారు ఒక్కొక్కసారి మనం తెలుసుకోగానే.
ఈ రోజులు కూడా వాళ్ళ ద్వారా కూడా మేలే జరుగుద్ది. ఒక ఆయన అన్నాడు, ఒక దైవభక్తుడు, విమర్శలు కూడా మంచివే, అవి ఉచితమైన డాక్టర్లు మనకి అన్నాడు. విమర్శలు అంటే మనం అంగీకరిస్తామా? అంగీకరించమా? అస్సలు అంగీకరించం. విమర్శలు అనేవి ఉచిత డాక్టర్ గారు అంటే మనం చెక్ చేయటానికి. ఆ విమర్శలు మనం తీసుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు, నిజమా అవునా కాదా, వాళ్ళు అన్నది నిజమా కాదా. అది నిజమే అయితే పరిశీలన చేసుకుని ప్రక్షాళన చేసుకో. అది కాదనుకో, అది లేదనుకో నీలో, దాని గురించి పట్టించుకోవద్దు. అది ఉంటే విమర్శ నిజమే అయితే ప్రక్షాళన చేసుకో, లేకపోతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విమర్శలు కూడా మనకి మేలే చేస్తాయి, కీడు చేసేవారు కూడా మనకి మేలే చేస్తారు. కొన్ని సంవత్సరాల కిందట నాకు బైక్ లేదు, ఇంకా కొనుక్కోలేదు. ఒక ఆయన పాస్టర్ గారు కొంటానన్నారు, పలానా సేవ అప్పగిస్తాను, జుజ్జువారిలో సేవ, అక్కడ చూసుకుని బండి కొంటానన్నారు. నేను అన్నాను, ప్రార్థన చేసి చెప్తాను అయ్యగారు అన్నా. ప్రార్థన చేస్తే ప్రభు వెళ్ళొద్దన్నారు. బండి పోయింది, సేవ పోయింది. ఇప్పుడు ఎవరి మాట? నా మాట కాదు, దేవుని మాట. దేవుని మాట విన్నందుకు చాలా సంతోషం అయింది, కానీ భౌతికంగా మనకేం లేదు. సైకిల్ కూడా లేదు, మీరు నమ్ముతారు లేదు, సేవకు వచ్చిన దానికి సైకిల్ లేదు. ఒకటే నా ఆశ, ఏది కొనుక్కున్న ప్రభు ఇస్తే తప్ప. కానీ సైకిల్ ఇవ్వలేదు, కానీ ఏకంగా బండి కొనుక్కోవటానికి ప్రభు సహాయం చేశాడు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఒక ఆయన నేను అడిగా, ఏదో అవసరం వచ్చి తెలిసినవాడు, ఏమంటే కాస్త అత్యవసరమైన పని ఉంది, బైక్ ఇస్తారంటే పెట్రోల్ లేదండి అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాధ వేసింది. ఎందుకు అడిగానా అని. ఆడు ఇవ్వలేదన్నా కాదు, ఆడు ఇవ్వనందుకు కాదు బాధ కలిగింది, ఎందుకు అడిగి తక్కువ అయ్యానా అని బాధేసిన తర్వాత అదే వారంలో దేవుడు బండి కొనుక్కోవటానికి 60,000, అప్పుడు 60,000, ఇప్పుడు ఏదో చాలా పెరిగింది అంటున్నారు కానీ నాకు తెలియదు, 60,000 కొనుక్కోవటానికి ప్రభు నాకు సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల నాకేం కలిగింది? బండి వచ్చింది. వాళ్ళు ఇస్తే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ వాళ్ళదే వాడేవాడిని. కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకేం చేస్తాయి? మేలు చేస్తాయి. గొంట్లో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఎవరిని? యోసేపుని. దేవుడు వాటన్నిటిని, ఆ కీడును, ఆ విమర్శను, ఆ పగను, ఆ ప్రతీకారాన్ని, ఆ కక్షను దేవుడు యోసేపు గారికి మేలుగా మార్చాడు. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు కలిగి, ఆత్మానుసారమైన మనసు కలిగి, ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయాసపడతా ఉంటామో, భౌతిక సంబంధమైనవన్నీ ఏం చేస్తాడమ్మాయన? తీరుస్తాడు. అన్ని అవసరాలు తీరుస్తాడు. అంత నమ్మదగిన దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన. నీవు ఎప్పుడైతే నీ ఆత్మ విషయంలో నీవు పట్టింపు కలిగి ఉంటావో, నీ రక్షణ విషయంలో పట్టింపు కలిగి ఉంటావో, ప్రార్థన విషయంలో బాధ్యత కలిగి ఉంటావో, ఒక విశ్వాసిగా సంఘం విషయంలో బాధ్యత కలిగి ఉంటావో, అప్పుడు నీ విషయంలో ఆయన కూడా బాధ్యత కలిగి ఉంటాడు. లేకపోతే అయ్యగారు చెప్తారు అప్పుడప్పుడు, ఎక్కడ వేసావా గొంగలంటే వేసిన చోటే. అప్పుడప్పుడు యూట్యూబ్లో వింటా ఉంటారు, అయ్యగారు ఎక్కువ వింటాం మేము. ఫ్యామిలీగా చక్కగా అందరు ఎప్పుడు కూర్చుంటామంటే భోజనం చేసేటప్పుడు కూర్చుంటాం, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ. అప్పుడు సెట్ చేసి కొన్ని వింటా ఉంటాం. ఎక్కువగా వినేది అన్నయ్యే. నేను అయ్యగారు అంటాను కానీ నేను అన్నయ్య అంటా ఉంటాను మామూలుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే మనకి శరీర సంబంధమైన వాటి విషయంలో చింత కూడదు. ఈ చింతించే వారిని ప్రభు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, 30వ వచనం చివరి మొక్క చదువు. దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. చాలు. ఇలాంటి చింతించే వాళ్ళకి ప్రభు పెట్టిన పేరేమిటి? విశ్వాసుల, అల్ప విశ్వాసుల, అల్ప విశ్వాసులారా. అసలు విశ్వాసమే కొద్దిది. అల్ప విశ్వాసం అంటే ఇంకా లేనిది, ఇంకా లేదు, అసలు దానికి అడ్రస్సే లేదు. నీ శరీర సంబంధమైన వాటి విషయంలో ఎప్పుడు చింతిస్తూ ఆత్మలో క్షీణిస్తున్నావంటే నీవు అల్ప విశ్వాసివి. అయితే దీనికి పరిష్కారంగా ప్రభు కొన్ని వాక్య భాగాలు రాసి ఉంచాడు. అది ఏమిటి అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, మొదటి పత్రికే 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి
చింతించుచున్నాడు గనుక చింతల నుంచి కూడా ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. దీనికి పరిష్కారంగా పౌలు గారు కూడా చక్కని మాటను ఫిలిప్పీయుల పత్రికలో రాసి ఉంచాడు. ఫిలిప్పీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. చింత నుండి మనం దేవునికి తెలియజేయాలి. చింత ఏంటో దేని గురించి చింతపడద్దు. ఆయన మీద మోపాలంటే ప్రార్థన ద్వారా ఆయన మీద మోపాలి. అంతేగాని ఎవరో నా కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నారండి, ప్రేమ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకు 2-3 వేలు పంపిస్తాను, వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వేం చేస్తా? నీ బాధ పొరుగు నీకే తెలియకపోతే వాళ్ళకి తెలుస్తుందా? నీ సమస్య పొరుగు నీకే తెలియకపోతే వాళ్ళకి అనిపిస్తుందా? అందుకని శ్రమ కలుగగా ఏం చేయాలి? అదే ప్రార్థించాలి అని బైబిల్ చెప్తాను. నీకు చింత ఉంటే ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు ఆ చింతను ప్రభు విడిపించి మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అందుకని చింతను చితికిపోవద్దు. నా భర్త ఇంకా మారట్లేదండి, అప్పుల పాలైపోయాడండి, తాగుబోతాడైపోయాడండి, సమస్యలో ఉన్నామండి, ప్రభు నమ్మినా మాకేం రావట్లేదండి, ఏ మేలు అంటే నువ్వు సమస్యలు ఉన్నావు. అయితే ఆ సమస్యలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ చింతల్లో నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ చింత దేని విషయంలో ఉందో అంతయు దేవుని మీద ప్రార్థన పూర్వకంగా ఆయన మీద వేసినప్పుడు దాని నుంచి ప్రభు మనం విడిపించి మనకు నెమ్మదిని, ప్రశాంతతను, విడుదలను అనుగ్రహిస్తున్నాడు. అందుకని శరీర సంబంధమైన చింత ఆత్మ జీవితాన్ని కృంగతీస్తుంది, ఎదగనీయకుండా చేస్తుంది. కనుక శరీర సంబంధమైన చింత ఎదురుంటే దాన్ని ప్రభువుకు తెలియజేయాలి. ఇది మొదటి భాగం. రెండవది మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దింపగా. ప్రియమైనటువంటి వలన ఆయన శిష్యులు ఆ గిన్నెసరతో సరస్సు తీరమును, ఆ సరస్సు మీద ప్రయాణం చేస్తూ ఉండగా మరికొన్ని తోనులు ఆయనను వెంబడించు. అయితే ప్రభు ఉన్న తోనిలోనే ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అందరికి పోతుందని వారితో చెప్పగా వారి జనులను పంపివేసి ఆయన ఉన్న పాటును చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలో. అప్పుడు పెద్ద తుఫాను వేగి ఆయన ఉన్న తోని మీద
అలలు పట్టినంతనంతోనే ఎండిపోయి మరికొన్ని తోరలు ఆయన వెంబడించినాయట. ఆయన ఉన్న తోరతో పాటు మరికొన్ని తోరలతో ప్రజలు ఆయన వెంబడించారు ఆ సరస్సు తీరమున. అయితే ఆయన ఉన్న తోర మీద ఏమొచ్చిందండి? ఏమొచ్చింది చెప్పండి, చెప్పండి. మానొచ్చింది. ఆయన ఉన్న తోర మీద ఎందుకు వచ్చింది? ఆయన మన లెక్క, మన లెక్క వీళ్ళు దేవుడు లెక్క అనే దేవుడు ఏది రాదనుకుంటాం. కానీ ఈ విశ్వాసానికి పరీక్ష, శ్రమలనేవి, సమస్యలనేవి చిన్న చిన్నవి వస్తాయి. ఆయన ఉన్న దూరం మీదే కొట్టిందంట. ఏంటి? సముద్రం మీద వచ్చింది. దాని అలలు కొట్టే దేని మీద? ఆయన ఉన్న శిష్యులందరూ భయపడిపోతున్నారు. సగం మంది సముద్రంలో రోజు ప్రయాణం చేసిన వాళ్ళు ఎంతమంది? సముద్రపు అనుభవం వాళ్ళకి తెలుసు, గాలి తుఫాను వాళ్ళకి తెలుసు, దాని నుంచి తప్పించుకునే పని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎవరో జాలర్లు కదా, సగం మంది వాళ్ళే. అయితే అయినా సరే ఆ గాలి తుఫానుకి, ఆ సముద్రపు పొంగికి భయపడిపోయి ప్రభు లేపుతా ఉన్నారట. లేపుతా ఉంటే ప్రభు ఏం చేయలేకంటే ఇవన్నీ అల్పవిశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు భయపడతారమ్మా? ఎందుకు భయపడుతున్నా? మనం భయపడే చాలా మంది, మనం బాధపడే చాలా మంది. భయపెట్టే మనుషులకు మనం ఏమవుతాము? లాబాను ఆయన కుమారుడు తీసుకుని యాకోబుని పట్టుకోవడానికి తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. లాబాను జాగ్రత్త, యాకోబు జోలికి వెళ్ళవా? జాగ్రత్తగా భయపడిపోతున్నాడు. వెనకాల చూస్తేనే మామ వస్తున్నాడు, ముందు చూస్తేనే వేషం వస్తున్నాడు. ఈ భయపడే పరిస్థితుల మధ్య ఎవరిని ఆశ్రయించాడు యాకోబు? దగ్గర ఎవరిని ఆశ్రయించాడు? ఆశ్రయించడం ఆయనే. నీకు భయం వేసినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఆశ్రయించి, నీకు ఆశ్రయించి, నేను ఆదరించి తన కౌగిట చేర్చుకుని ధైర్యపరిచేవాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లాబాను యాకోబు జోలికి వెళ్ళవా? అందరికి ఎవరు లేరనుకున్నాము, యాకోబుగా ఉన్నాను కదా. పాపంతో తీసుకుని వెళ్ళాలి.
లేదా అడిగిన వారికి అవకాశం. ఎందుకంటే మన చిన్నగా మనం ప్రేమించిన ప్రభు, మన క్షేమాన్ని కొరకున్న ప్రభు, మనకు ధైర్యాన్ని నెమ్మదని కలుగు చేసే ప్రభు. సెలవిస్తే ఆశ్చర్యంగా సమర్థుడై ప్రయాణం చేశారు. అయితే వారు ప్రయాణంలో ఏం జరిగింది అంటే 24వ వచనం ఉంది కదా, గాలి ఎదురైనందున అలల వలన దోణి కొట్టబడుచుండెను. ప్రయాణం ముందుకు సాగట్లా, దరికి దూరంగా ఉండిపోయారు. మేము వింటున్నారా? ఈ పక్క కూర్చుల వాళ్ళు ఇటు చూడాలి, అందరూ అయిపోయింది వాక్యం చదవటం, అంత నా వైపు చూడండి. దరికి దూరంగా ఉన్నారు, అలలు దోరుని కొడతా ఉన్నాయి, ముందుకు సాగట్ల ప్రయాణం, భయపడిపోతా ఉన్నారు. మళ్ళీ ఇదొక మరి వేరొక సందర్భం. ఇది ప్రభు వాళ్ళతో లేరు, ఇందాక చెప్పాను ప్రభు వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాడు. మరి ఇప్పుడు ఈ ప్రభు లేడుగా, ఎప్పుడు పరిస్థితి ఏంటి మరి? అయితే వారి యొద్దకు ఆయన వచ్చెను అని రాయబడింది. 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. అంత గొప్ప మాట అంటే ఆయన బిడ్డలు బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన మొగాన ఒకడు చూడడం. చూస్తారా? అన్న ఈ మధ్య యూట్యూబ్లో సాక్ష్యం చెబుతూ కరోనా వచ్చినప్పుడు మవ్వ దైవ సేవకులు ఇంకా 2-3 గురించి చెప్పారు. మరి అది ఎక్కడ ఊరు ప్రసంగం నాకు తెలియదు, కానీ అందరూ ఎవరికి వాళ్ళే మీలాంటి వాళ్ళు కావాలి, మీలాంటి వాళ్ళను మేము కాపాడుకుంటాం, ఆహారాన్ని మేము ఏర్పాటు చేస్తాం, అన్నిటిని ఏర్పాటు చేస్తామని ఎంతగా వాళ్ళు సహకరించిన వాళ్ళు ఉన్నారు. మనకు బాధ రాగానే స్పందించే వాళ్ళు మనం సంపాదించుకోవటం అనేది భాగ్యం, అదొక భాగ్యం, అది ఐశ్వర్యం కంటే గొప్ప భాగ్యం. రైట్. అయితే మనకెవరు భూమి మీద లేరు, శరీరం ఎవరో లేరు ఆదరించడానికి, బలపరచడానికి, విడిపించడానికి, మన ఓదార్చడానికి, మనం పలకరించడానికి ఎవరు లేని దిక్కుమాలిన బ్రతుకైనా దేవుడు వారి యొద్దకు వచ్చెను. అద్భుతమైన మాట ఇది. బాధల్లో ఉన్నప్పుడు, కృంగుతల్లో ఉన్నప్పుడు, భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవారు, ప్రేమించేవారు ఎవరు లేకపోయినా వాళ్ళు రాలేదే వీళ్ళు రాలేదని వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వాళ్ళకి మించిన వాడు మనకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. రాయబడింది, దోణి సాగట్లేదు, భయపడిపోతున్నారు, మళ్ళీ అద్దరికి దూరంగా ఉన్నారు, సముద్రం మధ్యలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యేసు వారి యొద్దకు వచ్చెను. ఇంకొక మాట చెప్పాలి, ఏ అలలకైతే భయపడిపోతున్నారో ఆ అలల మీద ఆయన నడిచి వచ్చాడు. ఒక దైవ సేవకుడు ఇలాగ అన్నాడు, దేనికి మనం భయపడిపోతున్నామో దాని మీద ఆయన అధికారం కలిగిన వాడు. అదే దాని మీద నడవటం అంటే అదే దాని అర్థం. దేనికి మనం భయపడుతున్నామో దాని మీద ఆయన అధికారం ఉన్నవాడు. ఏ అలలకు భయపడుతున్నారో ఆ అలల మీద కాలు పెట్టినవాడు, అది దాని అర్థం. అలల మీద నడిచి రావటం అంటే అది జరిగేది కాదు. దానికైనా భయపడేది వాళ్ళు
శిష్యులంతా దేనికి భయపడుతున్నారంటే అలలకు భయపడుతున్నారు. ఆ అలల మీదే నడిచి వచ్చాడు. మనిషి దేనికి భయపడుతున్నాడో దాని మీద అధికారం, ఆధిపత్యం కలిగిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి మన ప్రారంభ వర్తమానం అల్ప విశ్వాసం అనేది చింతిస్తుంది, అల్ప విశ్వాసం అనేది భయపడుతుంది, అల్ప విశ్వాసం అనేది సందేహపడుతుంది. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీకులాగా నేను కూడా నీళ్ళ మీద వచ్చుటకు నాకు కూడా సహాయం చేయమంటే ప్రభు అన్నాడు, అలాగరా. పేతురు కొంత దూరం నడవగానే గాలి నుంచి వచ్చి భయపడి మునిగిపోసాగి, గాలిని చూసి భయపడి మునిగిపోసాగినప్పుడు ప్రభు వారిని లేవనెత్తాడట. లేవనెత్తినప్పుడు వానితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది? సందేహం. ఎవరి మీద సందేహం? దేవుని మీదే సందేహం. అదేంటో కానీ మన దౌర్భాగ్యమైన గుణం, అన్నిటిని నమ్ముతాం, అందరి మాట నమ్ముతాం. మోసపూరితమైన మాట త్వరగా నమ్ముతాం, మోసం చేసేవాడు మాట త్వరగా నమ్ముతాం కదా. డబ్బు దగ్గర బలే నమ్ముతాం, ముక్కు మొహం తెలియని వాళ్ళని బలే నమ్ముతాం. కానీ మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి మనం రక్షించిన దేవదేవుని మాట నమ్మటానికి నీకు ఎన్ని సందేహాలు? అలాగ ఉందా? అలా చెప్పాడా దేవుడు? అలా ఉండమన్నాడా? నీవు అల్ప విశ్వాసం అలాంటి ప్రశ్నలు వేస్తున్నావంటే నీవు అల్ప విశ్వాసివి. ఎప్పుడు దేవుని మాటను సందేహించకూడదు. దేవుని మాటను వినగానే ఆ మాటకు మనం సమర్పించుకోవాలి, ఆ మాటకు విధేయత చూపించాలి. అప్పుడు దేవుని ఆత్మకార్యం నీలోనేది జరుగుద్ది. సందేహించినంత కాలం నువ్వు మునిగిపోతానే ఉంటావు లోకంలో, పాపంలో, శాపంలో. దేవుని మాట ఎప్పుడు సందేహించకూడదు, అనుమానించకూడదు. దాన్ని నువ్వు నమ్మాలి. అప్పుడు నీలో విశ్వాసం పడుతుంది, నీలో దేవుని ఆత్మకార్యం జరుగుద్ది. అప్పుడు దేవుని బిడ్డగా నీవు ఎదగుతావు, బలం పొందుతావు. అందుకని అల్ప విశ్వాసం అనేది మన విశ్వాస జీవితానికి ఆటంకమే. అల్ప విశ్వాసం చింతిస్తుంది, అల్ప విశ్వాసం భయపడుతుంది, అల్ప విశ్వాసం సందేహిస్తుంది. అందుకని ఇలాంటి అల్ప విశ్వాసం నుంచి విడుదల నుండి ప్రక్షాళన పొంది ఈ మీటింగ్లో మీరందరూ మంచి విశ్వాసులుగా మార్పు చెందును గాక. ఆమేన్. ప్రభు తన వాక్యాన్ని మన మధ్య దీవించును గాక. ఆమేన్. చక్కని దైవ సందేశాన్ని సంక్షిప్తంగా మన మధ్యకు తీసుకుని వచ్చి అందించినటువంటి బెంజమిన్ పాస్టర్ గారికి వందనాలు. ఒక దైవ సేవకుడు ఇలా రాశారు, మా ఇంట్లో కుక్కకి మా నౌకరికి పెట్టడానికే సరైన ఆహారం లేదు, ఇంకా నా భార్యకి నా కూతురికి ఏం పెట్టను అని బాధపడుతున్నాడట. అర్థమైందా మీకు? కుక్కకి పాలేరికి పెట్టడానికే ఆయన దగ్గర పాపం స్తోమత లేక బాధపడుతున్నాడట. ఇంకా భార్యకి ఏం పెట్టను, కొడుకు ఏం పెట్టినారు. అంటే భౌతికమైనటువంటి శరీరానికి మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి మనం ప్రాధాన్యతను తగ్గిస్తున్నాం. అది లోకంలో కూడా సామెత ఉంది, తల్లికి కూడి పెట్టడు కానీ పింతల్లికి. అంటే ఈ శరీరానికి ఏమి తక్కువ చేయవు. ఈ శరీరం గురించి ఎంతో ఆలోచనలు, ప్రణాళికలు ముందు మనం వేసుకుంటాం. కానీ మన ఆధ్యాత్మిక పరిస్థితిని, మన ఆత్మ యొక్క స్థితిగతులను మనం పెద్దగా పట్టించుకోకపోవటం అనేది కడుసోచనీయం. బెంజమిన్ గారు చెప్పిన ఈ వర్తమానంలో అదే మనకు కనబడుతుంది. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అని ఈ భౌతికమైన వీటిపైన చింత మనం నిమగ్న పరిచయమే తప్ప మరి ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ఆత్మహత్య గురించి దిగదారింది, మొదటి ప్రేమ చల్లారాను, మోకాల అనుభవం సడలింది, నా జీవితాన్ని మళ్ళా బలపరుచుకోవాలి కూడికల ద్వారా అనే ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన మనలో లేకపోవటం అనేది మరి తల్లిని కూడిపెట్టకుండా పింతల్లికి చేరిచ్చినట్టు సందంగానే ఉందన్నమాట. కాబట్టి దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో, దేవునికి అల్ప ప్రాధాన్యత ఇవ్వాలో ఎరిగి మనం అలాగున ప్రవర్తిస్తే అది జ్ఞాన హృదయం అవుతుంది. దేవునికి స్తోత్రం. బాబు 2 ఇడ్లీ పట్టురా అన్నాం అనుకోండి, హోటల్కి వెళ్ళి వాడు చక్కగా కడిగిన ప్లేట్లో ఒక అరిటాకేసి వేడి వేడి 2 ఇడ్లీ పెట్టుకుని కొబ్బరి చట్నీ వేసి, కారప్పొడి వేసి, అందులో కొంచెం నెయ్యి వేసి, తర్వాత అల్లపు చట్నీ వేసి, తర్వాత సాంబార్ వేసి, అందులో 2 స్పూన్లు వేసి, తర్వాత
మంచినీళ్ళ గ్లాస్ ఇస్తాడు, నెత్తి మీద ఫ్యాన్ వేస్తాడు. ఇవన్నీ నువ్వు అడగల కదా. ఏమడిగావు? ఆత్మీయతలో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన అవసరాలన్నీ ప్రభు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను చెప్పాడు యోహాను గారు గాయతో. అనేక విషయాల్లో మనం దిగజారటానికి, అనేక విషయాల్లో మనం నెమ్మదిని పోగొట్టుకోవటానికి, అనేక విషయాల్లో మనం ఆ జీవితాలు అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా మార్చుకోవడం కారణం ఏంటంటే ఆత్మీయ విషయంలో మనం వెనకంజ వేసాం, చల్లారుతున్నాం. అదే యెరూషలేములో నుంచి యెరికోకి అతడు దిగి వచ్చాడట. అది అతనికి అవమానం, అతనికి దెబ్బలు, రక్తం కారుతున్నాయి, అన్ని రకాలుగా నష్టపోయాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉండవలసిన వాడు మెల్లిగా దిగజారటాన్ని బట్టి ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ఒక ఆయన గడియారపు ముళ్ళు తీసుకుని మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. ముళ్ళు తిరగట్లేదండి, బాగు చేయమని. ఆయన ముళ్ళు తెచ్చావేమయ్యా, గడియారం పట్టరమ్మంటే గడియారంలో ఫాల్ట్ ఏం లేదండి, ముళ్ళే 3 నెలలు జరగట్లేదు అన్నాడు. ఏమండి ఏమనాలి? మట్టి మొహవాడా, జ్ఞానం లేనోడా? మిషన్ తిరుగుతూ ఉంటే ముళ్ళు తిరుగుతూ ఉంటుంది, మిషన్ ఆగిపోతే ముళ్ళు ఆగిపోతుంది, ముళ్ళుదేముంది? అలాగనే మన హృదయాలు సరిగా ఉంటే దేవుని విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క అవసరాలు, మన అక్కరలు, మన కొరతలు, మన కొదువులు ఎట్టివైనా అవి తీర్చబడుతూ ఉంటాయి. మన సమస్యలు జటిలమైన, కఠినమైన, విషమ సమస్యలైనా అవి పరిష్కరింపబడుతూ ఉంటాయి. ముందు మన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నదో లేదో చూసుకోవాలి. పేతురు అంటాడు, నీ హృదయం సరిగా లేదు, నువ్వు అడిగినా ప్రయోజనం లేదు, కాబట్టి ముందు నీ హృదయాన్ని సరి చేసుకోమన్నాడు గారడి సీమోనుతో. హృదయాన్ని సరి చేసుకోకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదో అడిగి ప్రార్థన చేసి, అయ్యా నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు నాకు అది అనుగ్రహించబడేటట్లుగా వేడుకోండి, ఇవన్నీ అనవసరం. ముందేం చేయాలి? హృదయం సరి చేసుకో. ఈ 7 దినాల కూడికలు హృదయాలను సరి చేసుకోవటం కోసం దేవుడు మనకిస్తున్న అవకాశాలు. దేవునికి స్తోత్రం. హృదయాలు సరి చేసుకునే వారికి ఇన్ని సంవత్సరాలు తినివేసిన పంటను మరలా తిరిగి అయినా ఇస్తాడు. మరి ఇంకా బయట ఎవరో కొంతమంది నాకు కనపడుతున్నారు, అందరూ లోపలికి వచ్చేయాలి. బయట ఎవరికంటే రోగిష్ఠులకు, తర్వాత బాలింతలకు, లేకపోతే కొంచెం పసిపిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల లోపల వేడికి వాళ్ళు కొంచెం అడ్డు తిప్పాలి. చూలింతలకు, బాలింతలు, చూలింతలు, రోగస్తులు బయట ఉండి మిగిలినంతా రండి లోపలికి వచ్చాయి. అది లోపల బయట కుర్చీలు ఎందుకు వేసామంటే ఒకవేళ లోపల ఫుల్ అయిపోతే మామిడికోల నుంచి ఇంకా గంగుళ చెరువు నుంచి వచ్చి విశ్వాసులు కొంచెం వాళ్ళకైనా ఉద్యోగం వచ్చి లోపల ఫుల్ అవుతుందేమో, అందుకని అలాంటి వారికి ఇవ్వటం ఉంటాయని బయట కుర్చీలు వేయటం జరిగింది. లోపల ఖాళీగా ఉండగా బయట కూర్చోవటం నేరం. కాబట్టి బయట ఎవరు కూర్చోబాకండి, దయచేసి అందరూ లోపలికి రండి. నేను మధ్య మధ్యలో వస్తాను, మిమ్మల్ని బలవంతంగా లేపేస్తాను అక్కడి నుంచి. అనవసరంగా నేను బయటికి రాకమునిపై మీరు లోపలికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. సర్దుకొని కూర్చోండి. ఇంకా కొంచెం మనకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఫ్రీగా సర్దుకొని కూర్చోండి. అమ్మ దేవమాత ముందుకు వచ్చేసి, నువ్వు స్వరూపం ఆ ప్లేస్లోకి వచ్చేసి మీరు కూడా కొంచెం సర్దుకోండి. ఈ సమయంలో మరి కృపామణి ఒక పాట పాడిన తర్వాత దైవజనులు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఇది అక్కడ కూర్చో, ఎదుర ఖాళీ ఆ కుర్చీలో కూర్చో. తెలుసా ఆవిడ ఎవరో? మీకు తెలుసా? తెలుసా? మా మేనమా భాస్కరరావు గారి కోడలు, రాఘవరావు గారి భార్య. మీకేమవుతారు నాన్న? పిన్ని. పాస్టర్ గారికి పిన్ని గారు. కాబట్టి మా రక్త సంబంధి. దేవుడు తన కుటుంబాన్ని అంతటినీ సంపూర్ణ రక్షణలోకి నడిపించును కాక. కృపామని ఒక పాట పాడుతుంది. వెనువెంటనే దైవజనులు మనకు అత్యంత ప్రియులు, దేవుని చేతిలో నేటి దినాల్లో బహుబలంగా వాడబడుతూ ఉన్నటువంటి ఉజ్జీవమయ్య గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మన హృదయాలను సిద్ధపరుచుకుందాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ పాట పాడుకుందాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము.
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండిని. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండిని. యుగ యుగాల తలపు మది నిండిని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు వరునిగా విచ్చియు వేళ నా తలపుల పంట పండినే. నీవు వరునిగా విచ్చియు వేళ నా తలపుల పంట పండిని. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకుందువని. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకుందువని. యుగ యుగాలు నన్నేలుకుందువని. యేసయ్యా నా స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. ఆయన మాట్లాడిన రోజున పచ్చిక బయలు వంటి అనుభవం, మాట్లాడకపోతే క్షణమొక యుగం వంటి భావన దేవుడు మనతో మాట్లాడి అన్నాలైంది. మనం ఎవరో మోసపుచ్చుకోకుండా మనల్ని మనం యథార్థంగా మిమ్మల్ని మీరు నన్ను నేను ప్రశ్నించుకుందాం. ప్రభు మీతో మాట్లాడి అన్నాలైంది. ఆ రోజున ప్రజలతో ప్రభు మాట్లాడటం అరుదు సమూయేలు కాలంలో, ఏలీ కాలంలో. అని మాట్లాడవలసి వస్తే సమూయేలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా ఇదిగో నేనున్నాను, నీ స్వరము నాకు వినిపించు నాయన అని ఆశ కలిగి ఆసక్తి కలిగి రాత్రి వాక్యం విన్నాం కదా. ఆయన 3 సంవత్సరాలు వస్త్రాలు లేకుండా నగ్నంగా తిరగమంటే తిరిగాడు. యెషయా
చెప్పులు లేకుండా తిరగమంటే తిరిగాడు. రాజకుమారుడు ఆయన, రాజు కుటుంబంలో పుట్టినవాడు ఆయన. పెళ్లి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకోవాలా. రంపాలతో కోయబడినా ప్రభు కోసం మరణించేశాడు. అందుకనే అసలు ఆరంభంలో భూమి నిరాకారంగా మారకమునిపై ఎలా ఉందో దేవుడు ప్రత్యక్షపరిచాడు. కొత్త భూమి ఎలా ఉండబోతుందో యెషయా ద్వారా ప్రత్యక్షపరచాడు. పుట్టకమునిపే ప్రభు యెషయాకు ప్రత్యక్షత ఉంది. ఆయన శిలువ మరణాన్ని గురించినటువంటి వివరం కూడా దేవుడు యెషయాకి ఇచ్చారు. ఇలా ఎవరికి ఇవ్వని అనేక ప్రత్యక్షతలు యెషయాకి ఎందుకు ఇచ్చారంటే, ఎవరు చేయని ప్రభు కొరకు కార్యాలు యెషయా చేశాడు. దేవునికి స్తోత్రం. ఏదో సీదాసాదా సామాన్య విశ్వాస జీవితం కొనసాగించి ఎక్కడో ముగించేద్దాం, వెళ్తాం పల్లెటూరు పరలోకం లేకపోతే లేదు అన్నట్లు కాకుండా, ప్రభు వాడుకునే ఒక పాత్రలుగా, ప్రభువును సంతోషపెట్టే ఒక సాధనాలుగా, ప్రభు కొరకు బ్రతికే ఒక పనిముట్లుగా మనం ఉండగలిగితే, ఆయన కొరకు నువ్వేమి చేసినా మర్చిపోవుటకు ఆయన అన్యాయచుడు ఎంత మాత్రము కాదు. ప్రతిఫలాన్ని ఆయన మెండుగా దయచేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొంతమంది బయట ఉన్నారు, అందరూ లోపలికి రండి. కృపాకీర్తన ఎక్కడ? నువ్వు ఇక్కడే కూర్చోవాలి, మైక్ దగ్గరే, అటు ఇటు వెళ్ళబాకండి. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీరు బయట కూర్చుండనేలా, బయట కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? ఇంకా మేము ఆశీర్వాదం పొందలేదండి అని యాకోబులాగా పెనుగులాడే పరిస్థితి అనమాట. ఇంకా రెండు ఉన్నారు అక్కడ. అన్నా నువ్వు కూడా వచ్చే లోపలికి వచ్చాయి. ఇక్కడ ఎదురుగుండే సీట్ ఉంది, ఆ సీట్ ఖాళీ చేయండి ప్రసాద్ గారు మీ పక్కన. అక్కడ కూర్చున్నాను. ఇంకా ఎవరు లేరుగా, బయట ఎవరు లేరుగా పాస్టర్మా? సాగర్ గారి కూడా లోపలికి వచ్చేమని. ఇక్కడ హ్యాండ్లో ఉన్న కుర్చీ ఉంది, ఫ్రీగా కూర్చొని దేవుని వాక్యం వినండి. ఎందుకు నీవు ఎవరుంటే వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీరు బయట కూర్చోకూడదు, నిలవకూడదు. దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చి సమీపముగా వచ్చి ఆలకించాలని ప్రసంగి 5లో ఉంది. సమీపించి ఆలకించుట శ్రేష్టం. వాళ్ళు శ్రేష్ఠులు. ఎక్కడెక్కడో దూరాన చాటున మాటున నా స్వరం నువ్వు విన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడో దాక్కున్నానులే, ధైర్యం జాలతలేదులే, నీ ముందుకు రావడానికి నా మొహం జలతలేదులే అన్నట్టుగా ఎక్కడో గోడ చాటులో దాని చాటులో ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సమీపముగా ఉండాలి. గత కాలాల్లో మన సినిమాలు చూసినప్పుడు సాధ్యమైనంత వెనకాల కూర్చునే వాళ్ళు, అయ్యే అలవాట్లు వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చిన వెనక దాక్కుని చూస్తుంటాం. మంచి మనిషి అయితే ఒక్క మాట, మంచి గొడ్డైతే ఒక దెబ్బ అని లోకంలో ఒక సామెత ఉంది. ఒకే ఒకసారి చెప్పించుకోవాలి, తప్పేమీ కాదు. పదే పదే ఒక విషయాన్ని చెప్పించుకోకూడదు. ఒకసారి చెప్తే అర్థమైపోవాలి, లోతుగా నాటేసుకోవాలి. దేవుడు మరలా వాళ్ళతో మాట్లాడతాడు. ఎన్ని మార్లు చెప్పినా లోపడకపోతే తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసు. కాబట్టి మీ స్వచిత్తాన్ని చంపేసుకుని దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్య పరిచయలోకి వెళ్ళటానికి ముందుగా యేసయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అంబేద్కర్ నగర్లో పరిచయం చేస్తున్నారు సేవకులు. వారు ప్రార్థన చేస్తారు. దైవజనులు మనకు వాక్య సందేశం ఇస్తారు. అయ్యా పేరు ఏమైనా మార్చుకున్నారు ఏంటి? యేసయ్య గారు ఏంటి రావట్లేదు? మీరు ఏమైనా మార్చుకున్నారా? ఇక అంతకు మించిన మంచి పేరు ఏముంటుందండి మార్చుకుంటాకైనా? లేదు ఈ పేరు కాదు ఆ పేరు మార్చుకుందాం అని కొంచెం మంచి పేరు మార్చుకుంటాం. అసలు మీ పేరే యేసయ్య గారు కదా. రండి సార్, వచ్చి చిన్న ప్రార్థన చేయండి అయ్య గారు. అక్కడి నుంచి చేస్తారా కదండి? మిమ్మల్ని కూడా కొంచెం ఏదో యూట్యూబ్లో పెట్టుకుందాం మిమ్మల్ని. రండి అయ్య గారు రండి. అయ్యో పెళ్లి కూతురు కూడా అంత సిగ్గుపడదు అయ్య గారు. మీరు అంత సిగ్గుపడితే అట్లా? పెళ్లి కూతురు కూడా అంత సిగ్గుపడదు అయ్య గారు. చిన్న ప్రార్థన చేస్తారు అయ్యగారు, తర్వాత దేవుని యొక్క వాక్య పరిచయంలోనికి వెళదాం. యేసు ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సమయము మీది నాయన, ఈ ప్రజలు నీ వారు, నిలబడినటువంటి దాసులు నీ వారు ప్రభువా, మేమందరం నీ విడలమై ఉన్నాం. మీరు మాకు సిద్ధపరిచిన దాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా. నీవు
నీ దర్శనం